దాంట్లో పెట్టుకొని చేసుకో. నువ్వు అది కొద్దిగా ఇబ్బంది లేకుండా చూసుకో. టైమింగ్ కాదు, పర్ర అంతా చీలుతుంది కదా. ఏయ్ దీనికి లేదా చాక్లెట్లో ఇస్తారులేమ్మా. గుడ్ మార్నింగ్ మా. 9 inches ఉంటుంది, 14 inches కట్టినా ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది. అలా ఎప్పుడు ఎట్లా కడతారు? పక్కన ఏదో పెట్టినారని తీసేసి మళ్ళీ ఇద్దరు కట్టుకోవాలా. అలా కాదు కదా, అసలు అట్లా పెట్టకూడదు కదా. రెసిడెన్షియల్ ఏరియాస్లో రాకూడదు సౌండ్ కానీ. పోవాలంటే వాళ్ళు పోలేడు. ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత మార్చాలంటే స్మార్ట్ కష్ట వస్తుంది. అంతే ఇక్కడ అట్లా కాదు కదా. ఏ మళ్ళీ ఇంకా ఈ సందేమే అయిపోయింది, 9 అయింది కదా. అవును ఇట్లా కదా మెయిన్ రోడ్డు. మెయిన్ రోడ్ ఇట్లా కదా, బండ్లు ఆడికి వచ్చినాయా? బాగున్నావమ్మా? ఇంకా బాగున్నావా? బాగున్నారమ్మా? బాగున్నావమ్మా? బాగున్నా. ఇంకా బాగున్నారా? బాగున్నా. ఏం హీరో ఏం చేస్తున్నావు? మళ్ళీ ఎక్కడ చేరినావు? న్యూజివీడ్ పాలిటెక్నిక్. గుడ్, పాలిటెక్నికే బెటర్, ఏదో తొందరగా వచ్చేస్తాయి ఉద్యోగాలు. ఏమో బాగున్నావమ్మా? బాగున్నారమ్మా? బాగున్నా హీరో? పిల్లలు కాల్ దగ్గర బాగున్నారక్క? ఏం పెద్దమ్మా బాగున్నావా? ఏం చదువుతానా? ఇట్రా, నువ్వు కూడా ఇట్రా. మీ అమ్మ చెప్తే కానీ నీకు తెలుదా నువ్వు ఏ క్లాస్ అని? డబ్బులు ఉన్నాయా ఏమన్నా? నీకేం కొని ఇచ్చింది? ఏమి ఇవ్వలేదా? నీకోసం ఇచ్చిన డబ్బులు 14,000 రూపాయలు ఇచ్చినారు. బాగున్నారమ్మా? బాగున్నావమ్మా? గుడ్ మార్నింగ్ అమ్మా. బాగున్నావమ్మా? చెప్పమ్మా. లాస్ట్ బిల్లా ఇప్పుడు ఇస్తున్నారే? నాకు ఒకటి అర్జీ రాసుకుంటానమ్మా. దాంట్లో నీకు ఇచ్చింటారు కదా ఫామ్, నేను సంతకం చేసినానా? నువ్వు అది తీసుకుంటా, నేను మాట్లాడి చేపిస్తాను. సరేనమ్మా? బాగున్నావమ్మా? బాగా చదువుతున్నావా? స్కూల్ పోలేదా? ఏం అటు ఇటు తిరుగుతున్నావు? 5,000 ఇస్తున్నామా? సదరన్కి అప్లై చేశాను. ఇప్పుడు కంటికి మాత్రమే చూస్తున్నారు. అప్లై చేసినావు కదా, మీ దగ్గర నుంచి కూడా సరే. ఏనైనా ఇంటికాడికి వచ్చినావా? అల్లుడా? ఇట్రా. ఏం చదువుతున్నావు? గుడ్. నువ్వు హీరో? ఏ స్కూల్? మన మోడల్ స్కూల్లోనా? ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ 7 శానిటరీస్లో డోర్ టు డోర్ కలెక్షన్స్ చూసుకోవట్లేదు కదా. ఇట్లే ఇంకా ఈ బుక్క ఏంకా ఏమైంది? మీకు వచ్చిన స్థలం మీరు అమ్ముకున్నారా? అలా అమ్ముకోకూడదు కదా తల్లి. ఒకసారి మా రికార్డులలోకి మేము ఇచ్చామంటే మా రికార్డులలోకి వెళ్ళిపోయి ఉంటుంది. అమ్ముకున్న తర్వాత మళ్ళీ అది రావాలంటే రాదమ్మా. చెక్ చేస్తాను కానీ నేనైతే గ్యారెంటీ ఇవ్వలేను.
ఎందుకంటే మేము చేయాలనుకున్నా కానీ రికార్డులలో అమ్ముకోకూడదు. మా జాగా మేము ఒక భూమి కొనాలంటే ఎంతో కష్టపడి లక్షలు పెట్టి కొని ఇచ్చి మీకు ఫ్రీగా ఇస్తుంటే మీరు కష్టం ఉందని చెప్పేసి అమ్ముకుంటా అంటే ఎట్లమ్మా? రోడ్డు సార్ ఇది శ్రీనివాసులు బడి ఇదే దగ్గర ఉంది. మాకు కాలువలు అన్నీ అయిపోయిన తర్వాతనే వస్తాం. మీ రేగడిలో కాలువలే లేవు, చూస్తున్నావు కదా ఎట్లున్నాయో. మొత్తం రేగడిలో కాలువలు అన్నీ అయిపోయిన తర్వాత రోడ్ల జోలికి వస్తాం, సరేనా?